నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చింది అల్టిమేట్ సెటప్ అయితే వచ్చింది. సో దీని గురించి మనం వేరే స్పెషల్ వీడియో అయితే మాట్లాడుకుందాం కుదిరితే. సో ఇది వచ్చేసరికి Zebronics Zeb-Warrior 2.0 స్పీకర్ అనమాట. సో ఈ వీడియోలో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే మనం అయితే చూడబోతున్నాం, అండ్ దీని ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ ఓవరాల్ నా రివ్యూ కూడా ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను. నేను 15 days నుంచి అప్రాక్సిమేట్లీ స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. వీటికి సంబంధించిన పూర్తి కంప్లీట్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు అయితే ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై monetizedeal.com. Special thanks to monetizedeal for making this video possible. ఇంకెందుకు ఆలస్యం, let's get started. సో ఫ్రెండ్స్, మనకి ఇది చూసుకున్నట్టయితే మనకి Zebronics Zeb-Warrior 2.0 స్పీకర్ అనమాట. సో మనకి బాక్స్ అయితే ఎట్లాగైతే వస్తుంది. సో కింద వచ్చేసరికి RGB ఎల్ఈడి లైటింగ్స్ అంటున్నారు, వాల్యూమ్ కంట్రోల్, ఆక్స్ అండ్ యూఎస్బీ పవర్తో అయితే రన్ అయితే చెప్తున్నారు. Zebronics ఆల్వేస్ హెడ్ అని అయితే చెప్తున్నారు. బాక్స్ ప్రైసింగ్ మాత్రం 1200 రూపాయల దాకా అయితే ఉంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే హితిక్ రోషన్ అయితే ఉన్నారు, అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఎటువంటి ఇమేజెస్ అయితే లేవు. సో ఇంకా ఇది మనకి స్పీకర్ అయితే హితిక్ రోషన్ని బ్రాండ్ అంబాసిడర్ కింద పెట్టుకున్నారు. Zebronics ఫర్ లైఫ్ అని అయితే కొటేషన్ ఉంది. బాక్స్ ప్రైసింగ్ చూడొచ్చు, 1119 రూపాయలు అయితే బాక్స్ ప్రైసింగ్ అయితే ఉంది. సో ఇది మనకి బాక్స్ ప్రైసింగ్ అండ్ బాక్స్ ఓవర్ గురించి మాట్లాడుకున్నట్టయితే. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసేద్దాం, కోసేయడమే డైరెక్ట్ కానీ. సో కోసేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు. సో మనం ప్యాకేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి బబుల్ ర్యాపర్స్లో ప్యాక్ అయిన 2 స్పీకర్స్ అయితే కనిపిస్తాయి. సో ఓకే, చూడ్డానికి ఇనీషియల్గా బబుల్ ర్యాపర్స్ ఉన్నప్పటికీ ఇనీషియల్గా అయితే లుక్ చాలా బాగుంది. సో చూద్దాం. ఇంకా బాక్స్లో వచ్చేసరికి ఎటువంటి యూజర్ మాన్యువల్ అట్లాంటివి అయితే వీళ్ళైతే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఆబ్వియస్లీ ఇవి వచ్చేసరికి మనకి బ్లూటూత్ ఏం కాదు కాబట్టి డైరెక్ట్ కేబుల్ కనెక్షన్ అనమాట, ప్లగ్ టు ప్లే టైప్ కాబట్టి మనకి ఇంకా వీళ్ళేం ప్రొవైడ్ చేయలేదు. సో మనకి ఏ ర్యాపర్స్ని టేప్తో వీరైతే కవర్ అయితే చేసేసారు. సో టేప్ ఏది? సో ఇక్కడ టేప్ అయితే ఉంది. సో టేప్ చింపేద్దాం. సో దీంట్లో వచ్చేసరికి ఇవి ఓకే, సర్ప్రైజింగ్లీ ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తున్నాయి. సో ఇనీషియల్ ఇంప్రెషన్ చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పచ్చు. సో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీనికి వచ్చేసరికి మనకి కింద వాల్యూమ్ కంట్రోలర్ అయితే ఇచ్చారు. సో మీరు చూడొచ్చు, వాల్యూమ్ కంట్రోలర్ అయితే ఇచ్చారు, అండ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది టు బి ఆనెస్ట్. అండ్ ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి Zebronics Zeb-Warrior 2.0 అన్బాక్సింగ్ అయితే. సో నీ స్పీకర్స్ని అయితే యూజ్ అయితే చేస్తాను, యూజ్ చేసి నా రివ్యూని కూడా మీకు నా వీడియోలో అయితే మీకు అయితే అందజేస్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ స్పీకర్స్ సంబంధించిన అన్బాక్సింగ్ అయితే. సో ప్రజెంట్ నేను ఈ స్పీకర్స్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో మీకు ఇక్కడ చూడొచ్చు, కెమెరాకి అయితే కనిపిస్తుంటాయి. సో ఇక మీరు చూడొచ్చు, నా టేబుల్ మీద అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇవి. సో ఈ స్పీకర్స్ 2.1 స్పీకర్స్ అనమాట. సో ఈ 2 ప్రజెంట్ నేను నా టేబుల్ మీద అయితే పెట్టుకుని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో నేను 5 కేటగిరీస్ పరంగా వీటికైతే నేనైతే రివ్యూ అయితే చేయబోతున్నాను. బిల్డ్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, బేస్, ముఖ్యంగా బేస్కి సపరేట్ కేటగిరీ, డిజైన్ అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. సో ఇట్లా ఈ 5 కేటగిరీస్ బేస్ చేసుకుని నేనైతే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసరికి సాలిడ్ బిల్డ్ అయితే వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి బాక్స్ మీద ప్రైజింగ్ వచ్చేసరికి 1199 రూపాయలు అయితే ఉంది. బట్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి అమెజాన్లో 500 నుంచి 600 మధ్యలో ఫ్లక్చువేషన్స్ అయితే అవుతున్నాయి. బెస్ట్ బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది, ఒకసారి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ అయితే చేయండి. అండ్ ఇంకా ఈ ప్రైస్కి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే సాలిడ్ బిల్డ్ అని చెప్పొచ్చు. సో బేసికల్లీ మెటల్ గ్రిల్తో అయితే వస్తుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీకి అయితే 5కి 4.2 అయితే ఇస్తాను ఈ ప్రైస్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్ అయితే ఉంది. సో ఇవి 2.1 ఛానల్ కాబట్టి 2 స్పీకర్స్ ఫైర్ అవుతూ ఉంటాయి. సో మీకు సౌండ్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అండ్ ఇంకా బేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సైజ్ స్పీకర్స్కి అసలు బేస్ ఉండదు. సో దీంట్లో కూడా మనకి అంత ధమ్ అని కొట్టే బేస్ అయితే లేదనమాట. సరిపోద్ది, బ్యాలెన్స్డ్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే అన్నీ బ్యాలెన్స్డ్గా అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండింగ్ స్పీకర్స్ అని చెప్పచ్చు ఈ ప్రైస్కి అయితే. బేస్ మాత్రం
ఓకేష్ సరిపోద్ది అనమాట. ఎంత కావాల్స్తే అంత ఉందన్నమాట. మరి భయంకరంగా మీకు ఓవర్ పంచి బేస్ అయితే లేదు. వీటికి సబ్ ఆఫర్స్ ఏమీ లేవు. నార్మల్గా ఏదైతే వచ్చిందో దాంతోనే ఇవైతే మేనేజ్ అయితే చేస్తున్నాయి. అండ్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మాత్రం డిజైన్ వచ్చేసరికి టాప్ నాచ్. ఇంకా డిజైన్కి మాత్రం 5కి 5 స్టార్స్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసరికి ఈ ప్రైస్లో RGB లైటింగ్తో అయితే వస్తుంది. సో మీకు ఒక కొత్త లుక్ అయితే ఇస్తుంది అనమాట మీ డెస్క్కి. సో మీ డెస్క్ ఒక యావరేజ్ లుక్ ఉంటే మాత్రం ఇది ఆ డెస్క్ని వేరే లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. సో ఈ డిజైన్ కేటగిరీ మాత్రం జెబ్రానిక్స్ కిల్ చేసేసింది, డైరెక్ట్గా కిల్డ్ ఇట్ అనమాట. అంత బాగుంది ఈ స్పీకర్స్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఇంకా ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మాత్రం ఓవరాల్ పర్ఫార్మెన్స్ డీసెంట్ ఎనఫ్. సో ఈ ప్రైస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్స్ అనమాట ఇవి. సో ఈ ప్రైసింగ్ 500-600కి మనం ఇంతకన్నా ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయలేం. ఓవరాల్ ప్రోడక్ట్ వచ్చేసరికి సూపర్ ఉంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్రోడక్ట్ బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మీకు 2 కేబుల్స్ అయితే వస్తాయి. ఇవి వచ్చేసరికి PC స్పీకర్స్. సో మీకు మొబైల్కి యూజ్ చేయాలంటే మాత్రం ఒక పవర్ బ్యాంక్ అయితే కావాలి. సో నేను మొబైల్కి యూజ్ చేయాలంటే పవర్ బ్యాంక్కి ప్లగిన్ చేసి సో ఈ స్పీకర్స్కి వచ్చి 3.5 హెడ్ఫోన్ జాక్ డైరెక్ట్గా నేను నా మొబైల్కి అయితే కనెక్ట్ అయితే చేసి అయితే యూజ్ అయితే చేశాను. ఓవరాల్గా చూసుకున్నట్టయితే సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్ అయితే ఉంది. మీరు ఒక 2.1 సౌండ్ ఛానల్ స్పీకర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదంతా ఇదైతే వస్తుంది. అండ్ ఇంకా బ్రాండింగ్ కూడా మనకి జెబ్రానిక్స్ కావడంతో అసలు మమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకున్నట్టయితే మనకి జెబ్రానిక్స్ Zeb-Warrior 2.0 మల్టీమీడియా స్పీకర్స్ అనమాట అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. సో ఓవరాల్గా ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ ప్రైస్కి కంప్లైంట్ చేయడానికి పెద్ద ఏమీ లేవు. సో వీటి ప్రైస్ ఒక 1000 రూపాయలు, బాక్స్ మీద వచ్చినట్టు 1000 రూపాయలు ఉన్నా సరే ఒక 800 నుంచి 1000 రూపాయల వరకు కూడా వర్త్ ప్రోడక్ట్స్ ఏవి. సో జనరల్గా ఈ ప్రైస్లో మీకు ఇంతకన్నా అద్భుతమైన స్పీకర్స్ బేసికల్లీ దొరకని అయితే నేనైతే చెప్తాను. సో బెస్ట్ బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. సో ఇది ఓవరాల్ చూసుకున్నట్టయితే మనకి Zebronics Zeb-Warrior 2.0 మల్టీమీడియా స్పీకర్స్ యొక్క అన్బాక్సింగ్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మంచి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా నేను తీసుకొస్తాను. సో ఈ స్పీకర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటే మీరు #AskNikhil అని చెప్పేసి మీరు క్వశ్చన్స్ అయితే నన్ను అయితే అడగచ్చు అనమాట. సో నేను మీకు సండే జరగబోయే Q&Aలో మీకు అయితే ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను. This is me Nikhil from Nikhil Tech in Telugu. Signing off. See you in the next video. Thanks for watching. Bye bye now.